నాది 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 అని కొట్టుకునే జనాల గురించి మాట్లాడుకుంటే నేను ఉన్నాను అందులో. ఆబ్దాప్తే నాది నాది అని నేను అంటాను. ఉదయం లేస్తే నా వస్తువు పోతే అమ్మో అది నాది పోయిందని నేను అంటాను. బట్ దేవుడు ఎన్నో బంధాలు ఇస్తాడు ప్రతి ఒక్కరికి. ఈ దునియాలో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఎన్నో బంధాలు ఇస్తాడు. అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, భార్య, బిడ్డలు అని ఎన్నెన్నో బంధాలు ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ వదిలేసి ఏదో ఒక రోజు పుసుక్కుని ఆడమనిషి అన్నా మగవాళ్ళన్నా పుసుక్కుని ఏ ఆరోగ్యం బాగోక ఏదో రకంగా ఆ బంధాన్ని అక్కడ తెంపేసే దేవుడు అయితే తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు మిగిలిన మనిషి పోయిన వాళ్ళకి అర్థం కాదు. మిగిలిన వాళ్ళు ఆ మనిషి గురించి తలుచుకుంటే ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇన్ని జరిగే ఈ దునియాలో మోసాలు మళ్ళీ ఇవి చాలదన్నట్టు ఇదే పెద్ద కష్టం జీవితానికి. ఏంటంటే ఇన్ని బంధాలు వదిలిపోయిన వాళ్ళకి ప్రాబ్లమే, ఉన్న వాళ్ళకి ప్రాబ్లమే. ఇది చాలదన్నట్టు దునియాలో ప్రతి బతికే ఒక్కరు మోసాలు చేసుకుంటూ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ నాది అని కొట్టుకుంటూ ఇదే ఎంతో మోసాలతో బతుకుతున్నారు. అసలు ఏం జరుగుతుందా అని ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఎవరైనా కానీ అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు రోజుల్లో అంత ఏజ్ ఉండకపోవచ్చు చెప్పడానికి, వింటున్నాం, చూస్తున్నాం కళ్ళతోటి. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతూనే ఉన్నాయి, ఎన్నెన్నో రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. ఒకప్పుడు జీవితాల్లో మోసం అన్నది లేదు. ఒక ఇంట్లో వండుకుంటే ఇంకొక ఇంట్లో లేకపోతే ఈ ఇంట్లో తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టేవారు. వాళ్ళు కలిపి తినేవారు. అంటే అక్కడ ఆ పూట గడిచిపోయేది కదా, తినడానికి ప్రాబ్లం వచ్చేది కాదు కదా. ఈ పూటకి తినలేదు అమ్మో నేను ఎలా అన్న బెంగ లేకుండా, మోసం లేకుండా ఒక ఇంట్లో లేకపోతే ఇంకో ఇంట్లో తెచ్చుకొని తినేసి రోజులు అలా బతికేవారు. స్వార్థం లేదు, కుళ్ళు లేదు, ఏమీ ఉండేది కాదు అప్పుడు. ఏమీ లేవు కాబట్టేనేమో అప్పుడు అంత బాగా బతికేవారు. ఎందుకంటే టెన్షన్ ఉండదు, లేదు అన్న టెన్షన్ ఉండదు. ప్రాబ్లం వచ్చినా నలుగురు వచ్చి చెయ్యి వేసేవారు. కష్టాలు ఉండేవి కాదు, బాధలు ఉండేవి కాదు, అంతా బాగుండేది. ఇలాంటి రోజుల నుంచి ఇప్పుడు మనం ఉన్న రోజులు ఏంటంటే ఒక్క క్షణం అసలు ఒక్క ఇంట్లోనే తల్లి పిల్లకి, అన్న తమ్ముడికి, అక్క చెల్లికి, అబ్బో ప్రతిదీ అంత బయట వాళ్ళ కుటుంబంలోనే తిని బతికే రోజుల నుంచి ఇంట్లోనే నీకు నీకు అని తల్లి పిల్లకి, భార్య భర్తకి అందరికీ వచ్చేసేయండి. స్వార్థాలు బతుకుతూనే ఉన్నారు. అందుకనేనేమో ఇప్పుడు రోగాలు ఎక్కువైపోయి, ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి, ఖర్చులు ఎక్కువైపోయి, ప్రతిదీ ఎక్కువైపోయింది. ఎవరు బతకాలు అయిపోయింది. ఇప్పుడు పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా ఏదొచ్చినా ఫోన్లు కూడా చేసి చెప్పేది లేదు ఇంక అసలు. అప్పుడు రోజుల్లో చిన్న అకేషన్ ఉన్నా అందరూ ఒకరికొకరు కలిసేవారు. ఏమున్నాయండి, అవునా కదా? ఇలాంటి బంధాల్లో, ఇలాంటి బంధుత్వాల్లో బతుకుతున్నాం మనము. కనీసం రానున్న జనరేషన్ కన్నా మన వంతు సాయంగా చిన్న సజెషన్ అందరికీ ఇస్తూ ఉంటే మర్చిపోకుండా మంచి